ఆఫీస్కి వెళ్ళలేదా? ఏమైంది? జ్వరం వచ్చిందా? ఈరోజు కాఫీ లేదా? Yami? Are you among those days? గౌతమ్ ఐ నీడ్ టు టాక్ టు యూ. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు యామిని. Do you notice any change in me? హెయిర్ స్టైల్ మార్చావా? No. న్యూ డ్రెస్, కొత్త షూసా? I've put on weight, గౌతమ్. నేను లావ్ అవుతున్నాను. అంటే నువ్వు నన్ను గమనించడం కూడా మానేసావు కదా. I'm sick and tired of those contraceptive pills. They're bloating me. Gautam, do you remember what happened 1 year ago? హే, Hi. ఈరోజు నా పేపర్ సబ్మిట్ చేశా. ఏంటి? చెప్పు. అంటే నేను జాబ్ రిజైన్ చేశా. ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకొని. యామిని, నీకు తెలుసు కదా, నేను కాలేజ్లో ఉన్నప్పటి నుంచే రైటర్ అవ్వాలనుకున్నా. అప్పుడు నువ్వు జాబ్ చేయమన్నావు, నీకోసం చేశా. ఇప్పుడు ఇది నా కోసం చేయకపోతే ఇంకెప్పుడు చేయలేను. బట్ వై రైటింగ్, గౌతమ్? ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత బుక్స్ ఎవరు చదువుతారు? టెక్నాలజీ అన్నావు కదా, ఇప్పుడు రాకెట్ స్పేస్లోకి వెళ్ళాలన్నా నువ్వు ఆ ల్యాప్టాప్ పట్టుకున్నావు కదా. ఇప్పుడు ఆ కీప్యాడ్ పనిచేయాలన్నా, ఆ ల్యాప్టాప్ పనిచేయాలన్నా, మనం థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసి నవ్వుకోవాలన్నా ఎవరో ఒకరు పేపర్ మీద పెన్ పెట్టాలి. ఆమెని కలము కాగితం లేకపోతే ఈ ప్రపంచం చచ్చిపోయినట్టే. ఇప్పుడు బుక్స్ ఎవరు చదువుతున్నారనే కదా నీ డౌట్. చదువుతారు. ఇఫ్ యూ రైట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్, ఎక్సైటింగ్, ఎవరైనా చదువుతారు. అండ్ నేను రాస్తా. ఈ 1 year నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా ప్లీజ్? ఆ రోజు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యా, గౌతమ్. ఎటువంటి మనిషిని ప్రేమించాను నేను అని. I was so proud falling in love with you. So proud sharing my life in bed with you. కానీ ఏం చేస్తావు గౌతమ్ నువ్వు అన్న నార్మల్ డే? ఎప్పుడో కానీ లేవు. ఏమైనా రెడీగా ఉంటే టీ కాఫీ తాగుతావు, లేకపోతే తాగు. ఫుడ్ రెడీగా ఉంటే తింటావు, లేకపోతే మార్చుకుంటావు. చిన్నపిల్లలాగా కార్టూన్ నెట్వర్క్ చూస్తావు, బుక్స్ చదువుతావు. నేను వచ్చే వరకు వెయిట్ చేస్తావు, డిన్నర్ చేస్తావు. అండ్ యూ పుల్ మీ ఆన్ టు దిస్ బెడ్ మ్యాన్. 1.5 years నుంచి ఇలానే జరుగుతోంది. పొరపాటున ఎప్పుడైనా అలిగా నిద్రలేస్తే ఏం చేస్తావు? నాతో పాటు ఒక స్టేషనరీ షాప్కి వస్తావు. పేపర్స్, పెన్స్, కలర్ పెన్సిల్స్ అన్ని కొంటావు. అండ్ యూ పుట్ ఇట్ ఇన్ దిస్ కబోర్డ్ మ్యాన్. This shit looks like a stationery shop in itself. ఈ బండిల్ ఓపెన్ చేయాలి, పేపర్ తీయాలి, ప్యాడ్ కి పెట్టాలి, రాయాలి అని నీకు ఎప్పుడైనా అనిపించిందా?
insulted me and my unconditional love for you, Gautam. నేను for granted తీసుకున్నావు కదా. ఒక ప్రాణం లేని వస్తువుని కూడా జాగ్రత్తగా చూసుకోకపోతే అది కూడా పచ్చేది కాదు. నేను మనిషిని, ప్రాణంతో పాటు నాకు ఒక మనసు కూడా ఉంది. దాన్ని నీ ఇష్టానికి వేరు చేసావు, చిందరవందరు చేసేసావు. You completely killed me and my soul. ఈ పెయిన్ నేను ఇంకా భరించలేను గౌతమ్. ప్రేమ అంటే ఒక కాంప్రమైజ్ గౌతమ్. ప్రేమ అంటే ఒక సాక్రిఫైస్. ప్రేమలో దైవత్వం ఉంటుంది. అవి నీకు అర్థం కావు. టైర్డ్ గౌతమ్, నేను అలసిపోయాను. My mind, my heart is just bleeding. Let's break up, Gautam. You know, Gautam, ఇది ఈజీ కాదు. ఎన్నిసార్లు చైర్ మీద కూర్చొని ఆలోచించాను నీతో ఎలా మాట్లాడాలని. Let's break up, Gautam. Take care of yourself. యామిని, డిన్నర్కి ఏం చేయమంటావు? చైనీస్ తింటావా? I said break up. Break up means break up. You don't understand. Eat whatever you want. What do you mean by break up? యామిని, what do you mean by break up? Stop shouting. అందరూ చూస్తున్నారు. చూడని, మనం ప్రేమలు ఉన్నప్పుడు భుజాల మీద చేతులు వేసుకొని ముద్దులు పెట్టుకొని తిరిగినప్పుడు చూడలేదా వీళ్ళంతా? వాట్ యు మీన్ బై బ్రేకప్? Break up means break up. Period. ఏమైంది నీకు సడన్ గా? నువ్వు చెప్పేదాన్ని గుర్తుందా? గౌతమ్, ఐ లవ్ యువర్ ఐస్, యూ హ్యావ్ లవ్లీ లిప్స్, ఐ లవ్ యువర్ నోస్, సాఫ్ట్ స్కిన్, ఐ లవ్ హౌ యూ స్మెల్. ఇప్పుడేమైంది? నా ముక్కు మూతి తోలు మారిపోయిందా? అవేవి మారలేదు కానీ ఆ గౌతమ్ వేరు, ఈ గౌతమ్ వేరు. వాట్ నాన్సెన్స్! వేరు వేరు ఏంటి? ఆడికి ఈడికి తేడా ఏంటి? ఆ గౌతమ్ నన్ను ప్రేమించేవాడు. మరి ఈ గౌతమ్ ఏం చేశాడు నిన్ను? దిస్ గౌతమ్ రవి. Hi Gautam. హాయ్. యామిని ఉందా? Yeah, she's there. హాయ్ యామిని. ప్రదీప్ ఎట్లను? Yeah, fine. యామిని, నీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు సీనుగాడు ఇల్లందులో కూలోడు. అంటే వాడు మంచిగా చదువుకొని ఓ పెద్ద ఉద్యోగం చేసి ఓ అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ వాళ్ళ నాన్న వల్ల కూలోడైపోయి ఓ జిడ్డు మాందని మనకి అంటగట్టారు. గౌతమ్, ఆ సీను ఎవరు, స్మిత ఎవరు, సువర్ణ ఎవరు? వాట్ ఆర్ యు టాకింగ్? ఓ, నీకు చెప్పడం మర్చిపోయా. నేను రాయడం మొదలుపెట్టా. అండ్ ఐ వాంట్ టు సెలబ్రేట్ విత్ యూ. యామిని, ఈరోజు ఆఫీస్ హాఫ్ డే పెట్టావా? తిన్నావా నువ్వు? నువ్వు తినకపోతే అసలే నీకు తలనొస్తుంది. రారా, బయటికి వెళ్ళి తిందాం. రా, నాన్నకింగ్ వెళ్దాం. నువ్వు అట్లా సడన్గా ఇల్లు వదిలేసి వెళ్ళకి యామిని. ఎక్కడున్నావు రాత్రి? నాన్న వాళ్ళ ఇంటి దగ్గర. యామిని మ్యామ్ 5 minutes టైం ఇస్తారా? మేడం ఇప్పుడు లంచ్కి వెళ్తాను, తర్వాత చూసుకోండి. ఓకే సార్. హాయ్ సార్. హాయ్. నమస్తే సార్. నమస్తే మేడం.
ఎవరిని పడితే వాడిని నా పర్మిషన్ లేకుండా లోపలికి పంపించదని చెప్పానా లేదా? ఇఫ్ ఎనీవన్ ఎంటర్స్ వితౌట్ మై పర్మిషన్ యు ఆర్ అవుట్ ఆఫ్ యువర్ జాబ్. ఎవరిని పడితే వాడని ఎవరిని అన్నది? మిమ్మల్ని కాదు ఆ? యామినే! బాబు. ఎవరిని పడితే వాడని ఎవరిని అంటున్నావు? యామినే! అరే తీ డోర్ తీ. ఏయ్ ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయి. చంపుతుంది బాబు. ప్లీజ్ బాబు మీరు వెళ్ళండి బాబు. ఎవడు పడితే వాడు అని అట్టగోలుగా మాట్లాడుతుంది. కానీ ఎవడి మూలాన తన ఈ ఆఫీస్లో కూర్చుందో దానికి జీవితంలో తెలియదు. ఏంటి సార్ ఇది? రిసెషన్ కదా, లే ఆఫ్స్ ఆర్ హ్యాపెనింగ్. సార్ ఐ సీ యామినీస్ నేమ్ హియర్. ఐ నో యూ బోత్ ఆర్ ఎ కపుల్, బట్ దెన్ ఫ్యామిలీ ఇస్ ఫ్యామిలీ, బిజినెస్ ఇస్ బిజినెస్. నా దగ్గర ఓ ఐడియా ఉంది సార్. నేను ఎప్పటి నుంచో జాబ్ రిజైన్ చేద్దాం అనుకుంటున్నా, కానీ చేయలేకపోతున్నా. బట్ ఐ థింక్ దాని గురించి మాట్లాడే టైం వచ్చింది. వెల్ ఇఫ్ యూ వాంట్ వీ కెన్ రిటైన్ యామిని. ఐ మీన్ ఏ లేదు సార్, అది కాదు నా ఉద్దేశం. నేనేదో ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి జాబ్ చేశాను, బట్ రైటింగ్స్ ఆల్వేస్ బీన్ మై ప్యాషన్. అండ్ ఆమె చాలా మంచి కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయింది సార్. చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి. మీరు తనకు ఓ అవకాశం ఇస్తే 1 yearలో నా ప్లేస్లో కూర్చుంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్, కానీ నిన్ను ప్యారిస్ పంపిద్దాం అనుకున్నాను విత్ బెటర్ ప్యాకేజ్ అండ్ బెటర్ ఫ్యూచర్. ఐఎమ్ సారీ సార్, ఐ మేడ్ అప్ మై మైండ్. ఓకే, ప్యారిస్ జాబ్ నేను తీసుకోలేను సార్. ఒక్క రిక్వెస్ట్, యామ్ని ఉంచాను సార్. ఓకే. యామ్ని నేను నీతో Just can't believe it. He's stalking me now. యామ్ని ఎవడు పడితే వాడు ఈ స్టాకింగ్ ఏంది? యామ్ని ఏంది మాటలు? ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడు. యామ్ని ఒక 5 నిమిషాలు ఆగలేవా? వాట్ ఇస్ దిస్? జీవితాంతం నీతో గడుపుదాం అనుకున్నా, మొత్తం పాడు చేసావు. ఇప్పుడు 5 minutes అడుగుతున్నా. I don't have 5 minutes for you. యామ్ని